ఉన్న క్యాలెండర్ వచ్చేసి మోడర్న్ డే క్యాలెండర్. మోడర్న్ డే క్యాలెండర్ వచ్చేసి గ్రేడియన్ క్యాలెండర్. అంటే ఏదైతే గ్రేడియన్ క్యాలెండర్ ఉందో, ఇప్పుడు మనం ఏ క్యాలెండర్ వాడుతున్నాం, ఏదైతే 16th సెంచరీలో క్రిస్టియన్కి సంబంధించిన ఒక పోపు వారి పేరు మీద ఈరోజు క్యాలెండర్ ఉంది. త్వరగా చూసుకుంటే మనము హౌ టు స్టడీ హిస్టరీ, అంటే మనము హిస్టరీ చదవడానికి రిసోర్సెస్ ఏమున్నాయి. దేర్ ఆర్ మెనీ కైండ్ ఆఫ్ రీజన్స్ టు స్టడీ హిస్టరీ. అంటే చాలా ఎవిడెన్స్ ఉన్నాయి మనము హిస్టరీ చదవడానికి. దానిలో మెయిన్ వచ్చేసి ఇన్స్క్రిప్షన్. ఫస్ట్ వచ్చేసి ఇన్స్క్రిప్షన్, తర్వాత మ్యానుస్క్రిప్ట్, తర్వాత వచ్చేసి ఆర్కియాలజికల్ స్టడీస్. ఇన్స్క్రిప్షన్ వచ్చేసి ఏదైతే హార్డ్ మెటీరియల్స్ మీద ఏదైతే రాతలు రాస్తారో, ఏదైతే టెస్ట్ రాస్తారో దాన్ని ఇన్స్క్రిప్షన్ అంటాము. హార్డ్ మెటీరియల్ మీద ఏదైతే టెస్ట్ రాస్తారో దాన్ని ఇన్స్క్రిప్షన్ అంటాము. ఇప్పుడు మా హార్డ్ మెటీరియల్ అంటే ఏదైతే ఐరన్ కానివ్వండి, ఏదైతే కాపర్ కానివ్వండి, దాని హార్డ్ సర్ఫేస్ మీద ఏదైతే హిస్టరీ, ఏదైతే వాళ్ళకి సంబంధించిన హిస్టరీ రాస్తారో, వాళ్ళు రాజులు ఎలా పరిపాలించారు, వాళ్ళు ఏ కింగ్డాన్ని ఆక్యుపై చేశారు, వాళ్ళు ఏ మీద యుద్ధాలు వెళ్ళినారు, దాన్ని ఏదైతే టెస్ట్ దేని మీద రాస్తారంటే ఇన్స్క్రిప్షన్ అంటే హార్డ్ మెటీరియల్ మీద రాస్తారు. తర్వాత వచ్చేసి మ్యానుస్క్రిప్ట్. మ్యానుస్క్రిప్ట్ అంటే ఏదో హిస్టరీ ఉందో అప్పటికి 1000 బీసీకి అప్పుడు ఐరన్ అనేది ఫైండ్ అవుట్ అయింది. దీని ముందు 1000 బీసీ ముందు వచ్చేసి ఐరన్ ఫైండ్ అవుట్ కాలేదు. అప్పుడు ఉన్న యాన్సిస్టర్స్, అప్పుడు ఉన్న మన పూర్వీకులు దేని మీద హిస్టరీ రాసేవారు అంటే మ్యానుస్క్రిప్ట్. మ్యానుస్క్రిప్ట్ అంటే లీవ్స్ మీద, అంటే చెట్ల మీద రాసేవారు. ట్రీస్ మీద హిస్టరీని వాళ్ళు రాసేవారు. తర్వాత ఆర్కియాలజికల్ స్టడీస్ అనేది వీళ్ళు ఏదైతే హార్డ్ మెటీరియల్ ఏదో లీవ్స్ మీద ఏదైతే వాళ్ళ హిస్టరీని టెస్ట్ ని రాసినారో, వాళ్ళ చరిత్రని హిస్టరీస్ రాసినారో, వాళ్ళ రాజులు కానివ్వండి, వాళ్ళ మంత్రులు వాళ్ళ హిస్టరీని రాస్తారో, ఆ టెస్ట్ ని మొత్తం స్టడీ చేసే వాళ్ళు ఆర్కియాలజిస్ట్. మొత్తాన్ని ఆర్కియాలజిస్ట్ అనే వ్యక్తులు ఈ టెస్ట్ ని స్టడీ చేస్తారు. ఏదైతే హార్డ్ సర్ఫేస్ మీద కాపర్ మీద కానివ్వండి, ఐరన్ మీద రాసిన హిస్టరీ కానివ్వండి, తర్వాత మ్యానుస్క్రిప్ట్ రాసిన హిస్టరీ కానివ్వండి. ఇది మ్యానుస్క్రిప్ట్ నుండి ఇన్స్క్రిప్షన్ కి ఎలా మార్చినారంటే, ఏదైతే మ్యానుస్క్రిప్ట్ ఉందో, ఏదైతే ట్రీస్ మీద హిస్టరీ రాస్తారు కదా, ఇది చాలా కాలం వరకు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ మీద రాస్తారు, వర్షాలు పడుతూ వెదర్ కండిషన్స్ తో అది ఏమవుతుంది, హిస్టరీ అనేది చెడిపోతుందని ఆడ రాజులు గమనించి దాన్ని ఏం చేస్తారంటే తర్వాత ఇన్స్క్రిప్షన్ గా మార్చినారు. ఇప్పుడు వచ్చేసి మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి రాసుకున్నాము. నాగరికత చూసుకోండి ఫ్రెండ్స్, మన ప్రపంచంలో చాలా నాగరికతలు అనేది విస్తరించినాయి. చూసుకుంటే మెసోపోటియన్ సివిలైజేషన్, తర్వాత చైనీస్ సివిలైజేషన్, తర్వాత ఈజిప్ట్ సివిలైజేషన్. అదే మన భారతదేశంలో, మన అఖండ భారతదేశంలో మరి ఒక సివిలైజేషన్ అనేది రూపొందించింది, ఒక సివిలైజేషన్ అనేది ఎగ్జిస్ట్ అయింది. అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకు వచ్చింది పేరు ఇండస్ అనేది? ఒక నాగరికత వచ్చేసి ఇండస్ రివర్ ఒడ్డున, నది ఒడ్డున ఎగ్జిస్ట్ అయింది, అందుకే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని వచ్చింది. దీన్ని టైం పీరియడ్ చూసుకుంటే ఎన్సిఆర్టో అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దీని టైం పీరియడ్ ఉంటుంది. మీరు గూగుల్లో కానీ చాట్ జీటీపీలో కానీ ట్రై చేస్తే 3300 BC ఉంటుంది. బట్ మీరు ఎన్సిఆర్టీ రీసెర్చ్ గా చూసుకుంటే 2600 BC టు 1900 BC వరకు దీనిది హిస్టరీ అనేది మనకు ఎన్సిఆర్టీలో టైం పీరియడ్ అనేది ఉంది. చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనము ఐవిసి చదువుకుంటాము. తర్వాత వచ్చేసి హిస్టరీ, యాన్సియంట్ హిస్టరీ ఎట్లా చదువుతాం గుర్తుపెట్టుకోండి. ఐవిసి చదువుతాం అంటే ఇండియన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. తర్వాత వేదిక్ సివిలైజేషన్ చదువుకుంటాము. సివిలైజేషన్ అంటే హిందూస్ గురించి. తర్వాత జైనిజం, బుద్ధిజం చదువుకుంటాము. తర్వాత వచ్చేసి మహాజన్పథ్ గురించి చదువుకుంటాం, అంటే కింగ్డమ్స్. తర్వాత కింగ్డమ్స్ అనేది ఎగ్జిస్టెన్స్ లో వచ్చినాయి, మహాజన్పథ్.
తర్వాత మన లోకల్ గవర్నమెంట్స్ గురించి చదువుకుంటాం. లోకల్ కింగ్డమ్స్ అంటే చౌలర్స్ కింగ్డమ్స్, అలా కింగ్డమ్స్ గురించి చదువుకుంటాము. నెక్స్ట్ క్లాస్ లో నుండి మనం హిందూస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి కంటెంట్ కోసం మా పేజ్ ని ఫాలో కానివ్వండి. ఫ్రెండ్స్, ఏదైతే ఒక బ్లేడ్ ఉంటుంది కదా, ఒక బ్లేడ్ ఎంత షార్ప్ ఒక బ్లేడ్ షార్ప్ ఉందని మనం చెట్టు కొమ్మని కోయలేము. జాగ్రత్త పాయింట్ ఇది. బ్లేడ్ షార్ప్ ఉంది కదా అని చెట్టు కొమ్మని కోయలేము. అలాగే ఏదైతే చెప్దామని మర్చిపోయి